ఆడవాళ్లు మగాలతో సమానమా అన్న నోళ్లను ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి మూయించారు. ఆడవాళ్లు రాజకీయాలేం చేయగలరు అనే చులకన భావాన్ని రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచి తొలి మహిళా స్పీకర్ను శాసనసభలో కూర్చోబెట్టి అడ్డుగోడల్ని చెరిపేశారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం మహిళా ఉపాధి సామర్థ్యం అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. విద్యలో అయినా, ఉద్యోగంలో అయినా, రాజకీయాల్లోనైనా, వ్యాపారంలో అయినా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అగ్రస్థానాన్ని నిలిపేందుకు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వెలకట్టలేనిది. నీతి ఆయోగ్ ట్రాన్స్ యూనియన్ సివిల్ 2025 నివేదిక ప్రకారం దేశంలో యాక్టివ్ లోన్స్ కలిగి ఉన్న మహిళల్లో ఏపీ 2వ స్థానంలో ఉంది. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో ఏపీ దేశంలోనే నెంబర్ 1 గా గుర్తింపు పొందింది. 1 కోటి మందికి పైగా మహిళలు ఈ నెట్వర్క్ లో ఉండడం ఒక ప్రపంచ రికార్డు. అంతేకాకుండా 2026 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, మహిళల భద్రతే లక్ష్యంగా రాష్ట్రంలో 10 కొత్త వన్ స్టాప్ సెంటర్ల ఏర్పాటుతో పాటు మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్ధికి మరింత సహకారం అందించేందుకు ఎన్ఈసిసి, ఐఎస్బి వంటి 40కి పైగా సంస్థలతో కూటమి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సంక్షేమం, సాధికారతతో ఆంధ్రప్రదేశ్ లో మహిళా లోకం ముందడుగు వేస్తోంది.